చరిత్రతో ముడిపడ్డ నేల, అభివృద్ధికి ఆనవాలుగా మారుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ నుండి అంతర్జాతీయ గమ్యాలకు తెలుగోడి పేరు ప్రపంచంలో ప్రతి మూలకు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కేవలం విమానాశ్రయం కాదు, విశాఖను ప్రపంచానికి దగ్గర చేసే ఒక ఆర్థిక ముఖద్వారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఫలితంగా 2 ఏళ్ల కూటమి పాలనలో విశాఖను ఐటీ, ఏఐ, డేటా సెంటర్ల హబ్గా మార్చే పెట్టుబడులను సాధించగలిగారు. గూగుల్, అదాని సంస్థలు సంయుక్తంగా దాదాపు 1,25,000 కోట్ల రూపాయల వ్యయంతో వచ్చే 5 ఏళ్లలో విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పబోతున్నారు. అంతేకాదు లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, సిపి ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలా అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచంలోని ప్రధాన సబ్మెరైన్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ తూర్పు తీరాన్ని తాకే కీలక ప్రాంతంగా విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచ ఇంటర్నెట్ డేటాలో భారీ భాగం ప్రయాణిస్తుంది. ఈ కారణంగానే ప్రపంచ టెక్ దిగ్గజాల దృష్టి విశాఖపై పడింది. ఈ తరుణంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకోవడం విశాఖ ఆర్థిక ప్రగతికి గొప్ప వేగాన్నిచ్చింది. ఒకవైపు సముద్రం ద్వారా సరుకు రవాణా, మరోవైపు ప్రపంచాన్ని కలిపే డిజిటల్ డేటా మార్గాలు, ఇంకోవైపు అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ. ఈ మూడు ఒకే నగరంలో కలిసినప్పుడు ఆ నగరం కేవలం అభివృద్ధి చెందదు, ప్రపంచ పటంలో కొత్త ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఈ ఎదుగుదల కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతటికీ లబ్ధి చేకూరుస్తుంది. భోగాపురం చుట్టూ ఇప్పటికే హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, లాజిస్టిక్ పార్కులు, ఐటీ పార్కులు, వాణిజ్య సముదాయాలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. విమానాశ్రయం పక్కనే జిఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ రాబోతుంది. ఎయిర్పోర్ట్ ద్వారా అధునాతన కార్గో సదుపాయాలు అందుబాటులోకి రావడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, సీఫుడ్ ఎగుమతులు విశేషంగా పెరుగుతాయి. అరకులోయ, లంబసింగి, బౌద్ధారామాలు వంటి ఉత్తరాంధ్ర పర్యాటక కేంద్రాలకు దేశ విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుంది. దీని ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో విశాఖ రేంజ్ ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్.